రజిత గారు ఈ రోజు మీరు ఏ వంట చేయబోతున్నారు? నేను టమాటా రైస్ చేస్తున్నానండి. ఓకే, మనం ఫస్ట్ ఏం చేసుకోవాలండి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. సిమ్ లో పెట్టుకొని అవి వేయించాలండి. నేను ఆల్రెడీ వేయించి పొడి చేశానండి. మరి ఓకే, అంటే ఇవి విడివిడిగా వేయించాలండి. ఎండుమిర్చి, నువ్వులు, ఈ పల్లీలు ఓకే 3 విడివిడిగా వేయించాలి, ఒకేసారి కాకుండా. ఓకే, ఎండుమిరపకాయలను ఒకసారి, పల్లీలు ఒకసారి, నువ్వులు ఒకసారి వేయించుకుని పౌడర్ చేసుకోవాలి. లాస్ట్ అది వేయించి పొడి చేసుకున్నది ఇది ఓకే బౌల్లో పెట్టానండి. ఓకే, ఆల్రెడీ మీరు వేయించేసి పొడి చేశాను, మిక్సీ పట్టా. ఓకే అండి. సో తర్వాత ఏం చేయాలి? నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి. సో మీరు ఏం చేస్తుంటారు రజిత గారు? హోమ్ మేకర్ అండి. మీ హాబీస్ ఏంటండి? వాచింగ్ టీవీ, మా ఊరి రుచులు చూస్తానండి. చాలా ఇంట్రెస్ట్ వంటలంటే. కాగినట్టేనండి? కాగిందండి. జీడిపప్పు వేయించుకోవాలి. కొంచెం దోరగా వేయించాలండి. నెక్స్ట్ ఆవాలు ఇవ్వండి. ఆవాలు కొంచెం. తర్వాత నెక్స్ట్ జీలకర్ర అండి. కొంచెం వేగాక చిటపట్లాడుతున్నప్పుడు పచ్చిశనగపప్పు వేయాలి. ఓకే, అంటే ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ చేయట్లేదు, నెయ్యితోటండి. కంప్లీట్ గా నెయ్యితో అయితే టేస్టీగా ఉంటుందని నెయ్యితో చేస్తాం. ఓకే, దీంట్లో ఏమేమి వేసారండి? దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసానండి 3. ఓకే, ఇవి వేగుతున్నప్పుడే కొంచెం వేయాలి. కొంచెం చిటికెడు పసుపు వేయాలండి. స్పూన్ ఇవ్వనండి. జింజర్ పేస్ట్ ఇవ్వనండి. అల్లం, నెక్స్ట్ క్యాప్సికమ్ ఇవ్వనండి. ఓకే, ఇది కొంచెం బాగా వేగాలండి. ఈ ఛానల్ పెట్టడం వల్ల కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి వంటలు రాకపోయినా చాలా తెలుస్తాయండి. అవును, ఇది అవగాహన అంతా. అంటే ఈ రోజులు అందరు బిజీ లైఫ్ కదండి. మ్యారేజ్ గాంగ్లోనే వంటలు అనేవి రావు. ఈ ఛానల్ వల్ల వంటలు అన్నీ బాగా తెలుస్తాయి. ఏవి ఎంత క్వాంటిటీ వేయాలనేది కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి చాలా యూస్ఫుల్ గా ఉంటుందా? ఓకే, నెక్స్ట్ అండి. నాకు ఫస్ట్ లో అసలు మ్యారేజ్ అయిన కొత్త డిగ్రీ కంప్లీట్ అయిందండి. మ్యారేజ్ అయిన కొత్తలో అసలు వంటలు రాలే, కానీ మా అత్తగారు బాగా నేర్పించారు. అవునా? అన్ని చాలా అసలు. నెక్స్ట్ ఇదండి, ఏం చేశారు? ఇది టమాటాని ఉడికించి చల్లారాక పైన స్కిన్ ఉంటది కదండి, అది తీసి మిక్సీ పట్టానండి. ఓకే, టమాటాలను ముందు ఉడికించేసేసి వాటర్ లో పైన స్కిన్ తీసి మిక్సీ పట్టా. ఓకే ఓకే, ఇప్పుడు ఇది వేసుకోవాలా? వేసుకోవాలండి. ఓకే, వేసాను. ఇది ఒక అరకప్పు. ఇది కొంచెం వేగనివ్వాలండి. నెక్స్ట్ రైస్ ఇవ్వండి. ఓకే, ఈజీ ప్రాసెస్. రైస్ మన ఇంట్లో ఉన్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇంట్లో ఉడికించి పెట్టుకున్న రైస్ అండి, 1 కప్పు. రైస్ కొంచెం మిగిలిన ఏదైనా అయినా కూడా ఇలా చేసుకోవచ్చు అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. సాల్ట్ వేయాలండి ఇప్పుడు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు రజిత గారు? మా వారు సీనియర్ అసిస్టెంట్ గా చేస్తారండి. ఎక్కడ? భద్రాచలం అవుతున్నా, దుమ్ముగూడెంలో చేస్తారు. దుమ్ముగూడెనా? నాకు తెలుసు దుమ్ముగూడెం. తెలుసా? తెలుసు. అక్కడ కూడా వంటలు చేశారా? వంటలు చేయలేదు కానీ మా రిలేటివ్స్ ఉన్నారనమాట, నాకు దుమ్ముగూడెం బాగా తెలుసు. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారండి. మాది ఓన్ హౌస్ ఇక్కడే. ఓకే ఓకే. గరం మసాలా. గరం మసాలానా?
హాఫ్ టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ దానండి. సరిపోతుందా కొద్దిగా? సో అయిపోయినట్టేనండి ఇంకా రెసిపీ? అయిపోయిందండి. చాలా ఫాస్ట్ గా అయిపోయింది. నెక్స్ట్ అండి లాస్ట్ కొత్తిమీర అండి. ఓకే, కొత్తిమీర ఎందుకండి లాస్ట్ వేయాలి రెసిపీలో? నాకు ఎప్పటి నుంచో డౌట్. అందరూ కొత్తిమీర లాస్ట్ కి వేస్తారు, ఎందుకు వేయాలి కొత్తిమీర లాస్ట్ కి? టేస్ట్ కోసం అండి. లాస్ట్ కి వేస్తే టేస్ట్ ఉంటది, ప్లస్ కనిపిస్తుంది, స్మెల్ వస్తుంది. ఓకే, దాని ఫ్లేవర్ ఉండడానికి వేసుకుంటాం. నాకు ఎప్పటి నుంచో డౌట్ అనమాట, ఎందుకు ముందే కొత్తిమీర వేసేయచ్చు కదా, వంట చేసేయచ్చు కదా అని చెప్పి. ఓకే, వేసేసండి. ఫస్ట్ వేస్తే అదంతా ఉడికేసి బాయిల్ అయిపోయి ఆ స్మెల్ అంతా పోతుంది కదండి బయటకి. ఓకే, కొత్తిమీర వాసన అంతా పోతుంది కాబట్టి లాస్ట్ వేయాలి. ఇదిగో నెక్స్ట్ ఏం చేయాలండి? పల్లీలు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి పొడి అండి, మిక్సీ పట్టింది. ఓకే, వేయాలండి. ఓకే, స్పూన్ ఇవ్వండి. సో ఫైనల్ గా ఇది వేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కోసం. ఇది కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా మిక్సీ పట్టాలి. ఓకే, అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే, మీరు సర్వింగ్ బౌల్. ఓకే, నెక్స్ట్ అండి జీడిపప్పు గార్నిష్ చేయాలి. గార్నిష్ చేద్దామా? ఓకే, సిరి గారు, టమాటా రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. చూసిన దానికన్నా టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది. ఓకే, మీరు చేసేటప్పుడే నాకు చూడడానికి చాలా బాగా అనిపించిందండి. ఇప్పుడైతే నేను దాని టేస్ట్ కూడా చేసేస్తాను. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. టమాటా రైస్ రెగ్యులర్ గా నేను ఎప్పుడు తింటూ ఉంటా, బట్ అలా మాత్రం లేదు. సో మీరు అవి ఆ పొడి అవి వేసారు కదా, పల్లీలు, నువ్వులు, సంథింగ్. సో ఆ పొడి వల్ల అనుకుంటా సమ్ డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉందండి. అండ్ ఇంట్లో కూడా అండి చాలా మంది బ్యాచిలర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, కర్రీ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది, అమ్మో ఇంతసేపా అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రెసిపీని జస్ట్ 10 to 15 minutes లో చేసేసుకోవచ్చు. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా ఇంట్లో చేసుకుని టేస్ట్ చేసేసేయండి.